నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఉద్యోగంలో అనుకూలత కోసం ఎవరు కోరుకోరు, అనుకూలంగానే ఉండాలి ఉద్యోగం, ఆ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక చోటకి మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాస్ తో అనుకోవచ్చు, కొలీగ్స్ తో అనుకోవచ్చు, డెఫినెట్ గా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో వాటి నుంచి అధిగమించడం కోసం అది చాలా మెంటల్ టార్చర్ అండి బాబు. అసలు అట్లాంటి ఇబ్బందులు ఇంటికి కూడా క్యారీ చేస్తుంటారు చాలా మంది. ఇంటికి క్యారీ చేస్తే ఇంట్లో ఉన్నటువంటి హార్మోని అంతా కూడా పాడవుతూ ఉంటది. ఎట్లా డీల్ చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఉద్యోగానికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాము. ఎవరైతే పని చేసేటువంటి ఉద్యోగాన్ని చక్కగా అమ్మవారి రూపకంగానే భావన చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఇందులో అప్ డౌన్స్ అనేటువంటివి అందరికీ ఉంటవి. ఇప్పుడు ఈ కరోనా నుండి లేదా మరి ఈ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వారికి ఏంది అంటే కష్టపడి పని చేయడము అనేటువంటి వర్డ్స్ అయితే నచ్చడం లేదు. ఈజీ మనీకి అయితే అలవాటు పడిపోయారు అందరూ కూడా. వాస్తవానికి తెలబడుతుంది అసలు ఈజీ మనీ. అదే నేను చెప్పేది విన్నారా. ఇక అది కష్టపడి పని చేసినటువంటి ఆ యొక్క ఫీల్, ఆ చెమట నుండి అంటే వచ్చినటువంటి ఆ డబ్బుకు విలువ ఉంటుంది. అది అమోఘం. అది దైవం కూడా ఇస్తుంది, మీకు మీరు కూడా ఫీల్ అవ్వచ్చు. అది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అది. కనుక మీరు మైండ్తో సంపాదించారా, మైండ్ పెట్టుబడి పెట్టి సంపాదించారా, లేదా మనీ ఇన్వెస్ట్ చేసి సంపాదించారా, లేదా ఒక జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉన్నారా, అది ఏదైనా మంచిదే. ఆర్థికంగా మీరు నిలబడాలి, పైకి రావాలి అంటే మాత్రం కష్టపడి సంపాదించినటువంటి దానికే విలువ ఉంటుంది, అది నిలుస్తుంది కూడా అంతే. ఇందులో ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా కూడా పై నుండి వారి ఒత్తిడి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. వారికి వారిపై ఉండేటువంటి వారి నుండి ఒత్తిడి ఉంటుంది, ఉండదు అని కాదు. అక్కడ ఏ ఇంటికి ప్రతి ఇంటికి మట్టిపోయి అన్నట్టుగా కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఎవరి బాధలు వారికి ఉంటవి, ఉండవు అనేటువంటిది లేదు. నా బాధ నాకు, మీ బాధ మీకు చూసేటువంటి వారికి అందరికీ ఉంటుంది. ఇక ఈ విధంగా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటవి, ఉండవు అనేం కాదు. కనుక అందరూ ఇక్కడ అర్థం చేసుకునేటువంటి విషయం ఏమిటంటే ఒక స్థాయికి మనం ఎదగాలి అనుకున్నా, ఒక మంచి పేరు రావాలి అనుకున్నా, లేదా ఒక గుర్తింపు రావాలి అనుకున్నా, లేదా మనకు ఒక స్టెబిలిటీ ఉండాలి అనుకున్నా కూడా ఒక దగ్గర మనం అణిగి ఉండాలి ఖచ్చితంగా కూడా. ఇక్కడ కొలీగ్స్తో ఇబ్బందులు అవుతాయి కావాలి కాదు, అది దానిని మీరు మీ యాటిట్యూడ్తో కట్ చేసేసుకోండి. మీ పై అధికారులతో మాత్రం ఖచ్చితంగా కూడా మీరు అణిగి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. సరే, ఉద్యోగంలో చక్కటి విలువ కానివ్వండి, లేదా ఉద్యోగంలో మంచి పేరు కానీ, అక్కడ మనకు ఒక మంచి గుర్తింపు కానీ, ఒక బలం కానీ, స్థాన బలం అనేటువంటిది మస్ట్. కొందరికి ఏం రాకున్నా వారు ఊరికే వెళ్ళి కూర్చున్నా కూడా ఆ స్థాన బలం చేత వారికి మంచి గుర్తింపు ఉంటుంది. అదేందో చాలా కొందరికి చూడండి మీరు ఖచ్చితంగా కూడా. ఇక మరికొందరికి కష్టపడితేనే ఆ రోజంతా వారికి నిద్ర పడుతుంది. రాత్రి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఉదయం నుండి సాయంకాలం దాకా కష్టపడి చక్కగా ఇంటికి వచ్చి సాయంకాలం చక్కగా కూడా స్నానం చేసి భోజనం చేసి పడుకుంటే ఆ తృప్తి వేరు. ఇక ఉదయం నుండి సాయంకాలం దాకా ఎవరిని లాక్ చేద్దామా, లేదా ఎవరిని బుక్ చేద్దామా, ఎక్కడి నుండి మనం ఎవరిని ట్రాప్ చేసి మనీ దోచేద్దామా అనేటువంటి వారికి రాత్రులు నిద్ర పట్టదు. కనుక కష్టం అనేటువంటిది మస్ట్ గుర్తుంచుకోండి. ఇదే జీవితం కాదు, ఈ క్షణమే ఎప్పటికీ ఉండదు. గ్రహాలు మారుతూ ఉంటవి. మొన్నటి వరకు తులారాశి వారికి కానీ, లేదా ధనుసు రాశి వారికి కానీ అద్భుతంగా ఉంది. ఇప్పుడు అలా సడన్గా ఇయర్ బాగాలేదు. అలా అని చెప్పి మీరు ఏదో డెసిషన్స్ తీసుకుంటే అది ఇబ్బంది అవుతుంది మీకే. అర్థం చేసుకొని బాగున్నప్పుడు బాగున్నవి కదా, బాగాలేనిది కూడా మనమే అనుకోండి, ముందుకు వెళ్ళండి.
అయితే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా మంచి మార్పు కానీ మంచి పేరు కానీ రావాలి అనుకుంటే ఒక 42 రోజులు నేను చెప్పే విధంగా చేయండి. ఇది చేస్తే అవుతుందా అంటే మాత్రం ఇక అది నేనేం చెప్పలేను. ఎందుకంటే తప్పకుండా చేయండి. ఏదైనా ఈ గోళీ వేసుకుంటే తక్కువ అవుతుందా అంటే డాక్టర్ ముందు బయటికి బాగుంటాడు, విన్నారా? ఈ ఆపరేషన్ చేస్తే ఈ బోన్ అతుకుతుందా పిచ్చోళ్ళు అంటారు. కనుక చేయండి, మీరు చేయండి, చేసి రిజల్ట్ పొందండి. రిజల్ట్ పొంది కింద కామెంట్ పెట్టండి. 100%. 42 రోజులు అంటున్నాను. ఏం చేయాలి ఇంతకి? మన తెలుగులో దాల్చిన చెక్క అని చెప్పి అంటారు. సినమన్ సినమన్ అనేటువంటి దానికి లక్ష్మీ రిలేటెడ్ కొన్ని కానీ గురువు రిలేటెడ్ కానీ కొన్ని పవర్స్ అనేటువంటివి మనకు ఆ మూలిక అది ఒక వాస్తవానికి ఒక మూలికగానే మనం భావన చేసుకోవాలి. ఆ చెక్క అది దానికి సంబంధించి ఆ యొక్క పౌడర్ను మనము దాల్చిన చెక్క పౌడర్ను ఏం చేయాలి అంటే ఈ 42 రోజులు కూడా ముందుగా ఇంత దాల్చిన చెక్క పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకొని మంచి పచ్చి పసుపు ఉంటుంది. మామూలు పసుపు అందరికీ తెలుసు. పచ్చి పసుపు అనేటువంటిది రేర్, దొరకదు ఎక్కువ కూడా. ఎక్కడ పచ్చి పసుపు దొరకదు. దానిని మీరు అది బ్రాహ్మణుల ఇళ్లలో కొంచెము మడి ఆచారంగా ఉంటుంది. మొక్కలు కూడా వేసి ఉంటారు. అవును, అక్కడ ఎక్కడైనా ఉంటే సేకరించుకొని పచ్చి పసుపును యొక్క దాల్చిన చెక్క పౌడర్ రెండింటిని కూడా కలపండి. కలిపి మీరు ఈ స్థానం అనేటువంటిది మనకు శుక్రుంది, స్థానం. ఈ స్థానము చక్కగా కూడా శుక్రునికి సంబంధించింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ స్థానం కూడా మిడిల్ ఫింగర్ కింద. ఇవి రెండు స్థానాలు కూడా మనకు ఒక మంచి వైబ్రేషన్ ను క్రియేట్ చేసేటువంటి పార్ట్స్ ఇవి. కనుక మీరు ఈ యొక్క మనకు దాల్చిన చెక్క పౌడరు అదే విధంగా ఈ యొక్క పచ్చి పసుపును చిటికెడ తీసుకొని ఈ యొక్క అరచేతిలో వేసుకొని ఈ విధంగా రబ్ చేయండి. ఇది ఖచ్చితంగా కూడా శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ గురువారం ఆల్సో గురువారమే రబ్ చేసుకోండి. ఒక 1 minute ఆ విధంగా చక్కగా కూడా రబ్ చేసేసి మీ ఇంట్లో సింక్ దగ్గర కడిగేసేయండి. అంతే. ఈ 1 minute రబ్ చేసేటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఉద్యోగంలో ఉండేటువంటి మైనస్ వాతావరణాలు కానీ అనుకుంటూ రబ్ చేయండి. పోవాలి, 100% పోవాలని చెప్పి రబ్ చేయండి. ఎందుకంటే మంత్రాలు కానీ లేదా అభిషేకాలు కానీ చెప్పవచ్చు. ఇవాళ రేపు అంతా ఈజీ మనీ కావాలి అంటే ఈజీ రెమెడీస్ చూస్తూ ఉన్నారు కనుక ఈజీ మనీ వద్దు, ఈజీ రెమెడీ కనుక ఈజీ రెమెడీ స్మార్ట్ రెమెడీ చేసుకోండి. 100% 42 రోజులలో ఈ విధంగా మీరు చేసుకోవడం వలన ఆ యొక్క పచ్చి పసుపు అదే విధంగా ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ ను వేసుకొని రబ్ చేయడం వల్ల మంచి చిన్న విషయం కాదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మీరు ప్రయత్నం చేయండి. 42 రోజులలో ఉద్యోగం వస్తుంది. బ్యూటిఫుల్, అద్భుతం. డెఫినెట్ గా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.